ఇదుకూరుపేట మండలంలో డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎక్స్చేంజ్ మరియు ప్రొహిబిషన్ స్టేషన్లు సందర్శించి పాలసీ తీసుకుని అభ్యర్థులకు తగు సలహా సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఏ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ 2004-26 ఇందుకూరుపేట సర్కిల్లో 5 షాపులు కేటాయించినట్లు, దానికి సంబంధించిన లైసెన్స్ దారులు 1వ తేదీ నుండి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించబడిందని తెలిపారు. అదేవిధంగా దరఖాస్తులకు ఏర్పాటు చేసిన విధానాలు, సామ్యానాలు, వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ ఎస్ఐ వారి సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్ గా జరిగిన ఎక్సైజ్ ట్రాన్స్ఫర్ లో కోవూరు నుంచి ఇందుకూరుపేటకు రావడం జరిగింది. నా పేరు ప్రసాద్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ విధానంలో 2024-26 పాలసీకి సంబంధించి ఇందుకూరుపేట సర్కిల్లో ఇందుకూరుపేట, టీపీ గూడూరు, ముత్తుకూరు 3 మండలాలకు సంబంధించి ముత్తుకూరులో 10 షాపులు, ఇందుకూరుపేట 5 షాపులు, టీపీ గూడూరు 5 షాపులు, మొత్తం 18 షాపులకు 18 షాపులు కేటాయించడం జరిగింది. ఈ 18 షాపులకు సంబంధించి లైసెన్స్ దారులు 1వ తేదీ నుంచి ఈ నెల 11 నుంచి 9వ తేదీ 10వ నెల సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ అప్లై చేసుకోవాల్సింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 11వ తేదీ లాటరీలో ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక అయిన అభ్యర్థులు 12వ తేదీ నుంచి వారికి షాపులు కేటాయించడం జరుగుతుంది. అక్కడి నుంచి వారు బిజినెస్ చేయడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.